ఇంకా 5 డేస్ తర్వాత రమ్మన్నారు కదా! 5 డేస్ తర్వాత వెళ్తే గైనకాలజిస్ట్ ఏమన్నారు అంటే 1 మంత్‌కి రమ్మన్నారు. 1 మంత్‌కి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తామన్నారు. ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ మాకు ఉగాది రోజయిందనమాట. 2025 ఉగాది రోజు. ఉగాది రోజు మేము వెళ్ళాము. వెళ్తే ఇంకా మేడం మళ్ళీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసేసి హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని చెప్పారనమాట. యాక్చువల్లీ నేనే చూస్తాను ఇదంతా. కాకపోతే మళ్ళీ ఒకసారి నేను టెస్ట్ రాస్తున్నాను. వేరే టెస్ట్. రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి ఈ టెస్ట్ చేయించుకోండి. అప్పుడైతే కన్ఫర్మేషన్‌గా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో, మేము తను చెప్పిన విధంగానే రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నాము. హ్మ్. అందులో మాకు ఒక కాంప్లికేషన్ అయితే వచ్చింది నాకు. ఎంబ్రియో ఓకే. కాకపోతే ఆ ఫీటస్ ఓకే. హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే సిస్ట్ అనేది ఫార్మ్ అయింది. బిఫోర్ ప్రెగ్నెన్సీ నాకు సిస్ట్‌లున్నాయి అని చెప్పాను కదా! పాలిప్స్ అండ్ సిస్ట్‌లు. అది సర్జరీ చేయించుకున్నాను అనేసి చెప్పాను కదా! నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అయితే తెలిసుంటుంది వీడియోస్ చూసిన వాళ్ళకి. సో, ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి సిస్ట్‌లు ఫార్మ్ అయితాయంట. నేను ఆ రేడియాలజిస్ట్‌ని అడిగాను. ఏమైనా కాంప్లికేషన్ ఉంటుందా మేడం మరి ఈ సిస్ట్‌తో అంటే, కొంతమందికి కాంప్లికేషన్ ఉంటుంది. కొంతమందికి కాంప్లికేషన్ ఉండదు. నో ప్రాబ్లమ్ అని చెప్పారు. సో, మేమైతే ఆ సిస్ట్‌ల గురించి అయితే భయపడ్డాము. ఇంక అటు నుంచి అటు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.